భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం భూభారతి తీసుకువచ్చిందని, రెవెన్యూ సదస్సుల ద్వారా రైతుల నుంచి భూ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని వెల్దుర్తి తహసీల్దార్ బాలలక్ష్మి తెలిపారు. గురువారం రైతు వేదిక ఆవరణలో రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ బాలలక్ష్మి పాల్గొని మాట్లాడారు. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, రైతుల సమస్యలపై ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. నెల రోజుల్లోపు సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. భూభారతి నిరంతరం కొనసాగుతుందని, ఏ సమస్యలు ఉన్నా రెవెన్యూ సదస్సులో లేకుంటే కార్యాలయంలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని రైతులకు సూచించారు. భూభారతి నిరంతర ప్రక్రియ అని ఆమె పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహించే గ్రామ సభల్లో రైతులు స్వచ్ఛందంగా పాల్గొని తమ సమస్యలపై దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రాజలక్ష్మి, ఆర్ఐ నర్సింగ్ యాదవ్, సర్వేయర్ శ్రీనివాస్ పంతులు, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ పాల్గొన్నారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఏదైతే భూభారతి కార్యక్రమం ఉందో అది మన మండలంలో 16 గ్రామ పంచాయతీలలో 22 జీపీలకు సంబంధించి 16 గ్రామ పంచాయతీలలో భూభారతి కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. మార్నింగ్ 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మేము అప్లికేషన్లను రిసీవ్ చేసుకుంటున్నాము. భూములకు సంబంధించి ఎట్లాంటి సమస్యలున్నా కూడా అది పిఓటి కావచ్చు, ఇనాం కావచ్చు, ప్లస్ డేటా కరెక్షన్ కావచ్చు, ఎక్స్టెంట్ మైనస్ కావచ్చు, వీటికి సంబంధించి ఎలాంటి సమస్యనైనా కానీ భూములకు సంబంధించిన అన్ని రకాల అప్లికేషన్లను మేము ఈ భూభారతి కార్యక్రమంలో అన్ని రకాల అప్లికేషన్లను మేము రిసీవ్ చేసుకుంటున్నాము. వాటిని 1 మంత్ లోపల మేము వాటిని పరిష్కారం చూపే విధంగా మేము కృషి చేస్తాము. అదేవిధంగా ఇప్పుడు ఈ భూభారతిలో ఏదైతే ఈ గ్రామ సభను నిర్వహిస్తున్నామో దాంట్లో ఎవరన్నా అప్లికేషన్లు ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉంటే ఇదే మొదటిది కాదు, ఇదే చివరిది కాదు. వాళ్ళు హమేషా ఏ టైంలో కూడా ఆఫీస్కి వచ్చేసేసి మా తహసీల్దార్ కార్యాలయంలో వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్లు ఎప్పుడు ఇవ్వచ్చు. ఇది ఒక్కసారికి అయిపోయేది కాదు, ఇది నిరంతరంగా జరిగే సమస్యనే ఉంది. ఎప్పుడైనా మీ భూములకు సంబంధించిన అప్లికేషన్లు మాకు ఇవ్వచ్చు, వాటిని మేము పరిష్కారం చెప్పే విధంగా కృషి చేస్తాము.